వృశ్చిక రాశి వారికి శని వక్రగతి ప్రభావ ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి? శని వక్రీకరించిన సమయంలో వృశ్చిక రాశి వారు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి? ఏ పనులు ఎక్కువ ఆసక్తి కల్పించి చేసుకోవాలి? అదేవిధంగా శని వక్రగతి సమయంలో మీరు ఏ పరిహారాలు పాటించి ఏ దేవత ఆరాధన ఎక్కువగా చేయాలి? ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వృశ్చిక రాశి వారికి శని వక్రగతి ప్రభావం నవంబర్ వరకు ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో వీరు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? ఎటువంటి సమస్యలు రానున్నాయి? వీరికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతాయి? చూద్దాం. ముఖ్యంగా శని గ్రహ కారకత్వాలు చూస్తే శని ఆయువు కారకుడు, వాయువు కారకుడు, కర్మకారకుడు. సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని శని దశలు జరుగుతూ ఉంటాయి. అవి 3: ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని. ఈ దశలు జరుగుతున్నప్పుడు చాలామంది శని అని భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆయా జీవితాల్లో వారు చేసే పనుల్లో, వారు చేసే కార్యక్రమాల్లో, వారి జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. పనులు మందకోడిగా సాగుతాయి. ఎంత కష్టించి పనిచేసినా ఫలితాలు అంత తొందరగా రావు. అంతేకాదు, అనారోగ్య సమస్యలు, వైవాహిక జీవితంలో సమస్యలు, సంతాన సమస్యలు, వివాహ సమస్యలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి శని దశలు జరుగుతున్నప్పుడు. నిజానికి శనిదేవుడు క్రమశిక్షణకు కారకుడు. ఈయన ఎవరైతే మంచి జీవన విధానాన్ని గడుపుతారో, కష్టించి పని చేస్తారో, ధర్మబద్ధంగా క్రమశిక్షణగా వీరి పని జరుగుతుందో వారికి మంచి ఫలితాలు వస్తాయి. అప్పుడు వారి జీవితంలో మంచి విజయం ఉంటుంది. కాబట్టి ధర్మబద్ధంగా క్రమశిక్షణతో కష్టించి పనిచేస్తే శనిదేవుడు మంచి ఫలితాలే ఇస్తాడు. ఇక వృశ్చిక రాశి వారికి శని వక్రీకరించిన సమయంలో ఎటువంటి ఫలితాలు ఉంటున్నాయి అనేది చూద్దాం. వృశ్చిక రాశికి అధిపతి కుజగ్రహం. వృశ్చిక రాశి వారికి తృతీయ చతుర్థాధిపతి 3, 4, 5 స్థానాలకు ప్రాతినిధ్యం వహించారు శనీశ్వరుడు. ఈయన 4వ స్థానమైన కుంభరాశిలో వక్రీకరిస్తాడు. అంటే గృహ నిర్మాణం, వాహనం, కుటుంబ సంతోషం, తల్లిగారి ఆరోగ్యం వీటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ విషయంలో ఇబ్బందులు, సమస్యలు ఎదురు కావచ్చు. కాబట్టి ఈ విషయాల్లో ఫోకస్ పెంచి దీనికి సంబంధించి ఏమైనా విషయాలుంచే చాలా జాగ్రత్తగా ముందస్తు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. ఈ శని వక్రీకరణ సమయంలో వృశ్చిక రాశి వారికి కుటుంబంలో చిన్నపాటి సమస్యలు, అపార్థాలు, గొడవలు ఇటువంటివి ఉంటాయి. అంతేకాదు, ఏమైనా గృహ నిర్మాణం చేపట్టి ఉంటే ఆ గృహ నిర్మాణం ఆలస్యమవుతుంది పూర్తవడానికి. పనులు చాలా మందకోడిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు, శ్రామిక ఇబ్బందులు ఏమీ లేకపోయినా గృహ నిర్మాణం పూర్తవడంలో ఏదో ఒక ఇబ్బంది. అంతేకాదు, వాహనాల కొనుగోలు విషయంలో కూడా ఇబ్బందులు ఉండొచ్చు. ఏదైనా కొత్తగా వాహనాలు కొనాలన్నా, అమ్మాలన్నా ఆ విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అంతేకాదు, వృశ్చిక రాశి వారికి వారి యొక్క తల్లిగారి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించాలి. ఆహార నియమాలు పాటించాలి. ఇటువంటివి బాగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ విషయాల్లోనే వీరికి ఇబ్బందులు, సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు, వృశ్చిక రాశి వారు ఇదివరకు ఉద్యోగ వ్యాపారాల్లో కానీ, అదేవిధంగా వైవాహిక జీవితాల్లో కానీ ఏమైనా వీరికి వచ్చిన అవకాశాలు జారవిడుచుకున్నట్టయితే ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ ఆ అవకాశాలు అందిపుచ్చుకునే ఆలోచనలు చేస్తారు. ఇక ఆరోగ్యం, రుణాలు, ఎదుటివారు అంటే శత్రువులు ఈ విషయంలో జాగ్రత్త. వీరి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. చెడు అలవాట్లను వదిలేసుకోవాలి. ఆరోగ్యంగా జీవించాలి. వీరి జీవన విధానం ఉండాలి.
ఆహార నియమాలు పాటించాలి. ఇక రుణాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు శత్రువుల విషయంలో వీరిపై ఏడ్చేవారు శత్రువులు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త. అంతేకాదు వృశ్చిక రాశి వారికి ఉద్యోగంలో పై అధికారులతో ఒత్తిడి ఉంటుంది, సమస్యలు ఉంటాయి. ఉద్యోగంలో వీరి పేరు ప్రశంసలు తెచ్చుకోవాలనుకుంటారు. అయితే పై అధికారులతో వీరికి ఒత్తిడి, సమస్యలే ఉంటాయి. ఎంత కష్టించి పని చేసినా గాని వీరికి ఉద్యోగంలో పై అధికారులతో ఏదో ఒక సమస్య. కాబట్టి ముందుగా పై అధికారులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకోవాలి. వీరి పై అధికారులతో ఎలా ఉంటే మంచి పేరు సంపాదించుకోవచ్చు, వారి దృష్టిలో వీరికి మంచి పేరు వస్తుంది అనే విషయాల మీద దృష్టి పెట్టి ఆ విధంగా నిజాయితీగా నడుచుకోవాలి. ఇక వృత్తికి సంబంధించి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వక్రీకరించిన శని 3వ స్థానం మీద పడుతుంది. ద్వితీయ స్థానం మకరం స్వస్థానం. కాబట్టి 3 అంటే ధైర్య పరాక్రమాలు, దూర ప్రయాణాలు, అగ్రిమెంట్స్. అంటే తెలియకుండానే నూతన అగ్రిమెంట్స్ చేసుకుంటారు. వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ దూర ప్రయాణాలుంటాయి. ఆ ప్రయాణాల్లో ఒత్తిడి, ఇబ్బందులు కూడా ఉంటాయి. ఇక వీరి యొక్క సిబ్లింగ్స్తో మంచి సంబంధ బాంధవ్యాలు నెలకొల్పుతారు. వీరు వారికి సహాయపడటం, వారికి తోడు నీడగా ఉండటం, వారితో మంచి సఖ్యత నెలకొల్పడం ఇటువంటివి ఉంటాయి. అయితే ఒకసారి దూర ప్రాంత ప్రయాణాలు చేసినప్పుడు దూర ప్రాంతంలో అడుగుపెట్టిన తర్వాత అక్కడ కలిసొచ్చే అంశాలే ఉంటాయి. అయితే ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి, కానీ ఆ ఇబ్బందులు దాటుకొని అక్కడ అడుగుపెట్టిన తర్వాత ఫలితాలు పాజిటివ్గా ఉంటాయి. పుట్టిన జన్మస్థానం నుంచి బహుదూర ప్రయాణాల్లో నివసిస్తూ ఉంటారు. అక్కడ వీరికి సేవాభావం చేయాలనే తపన పెరుగుతుంది. ఇక స్పిరిచువాలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. అక్కడ పూజలు, వ్రతాలు అన్నీ చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక సంతానంతో సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. సంతానం మీద దృష్టి పెడతారు. ఇక వృశ్చిక రాశి వారికి శని వక్రీకరణ సమయంలో కోర్టు కేసులు ఏమైనా ఉంటే అవి ఇప్పటి వరకు పరిష్కారం కాక కోర్టులో వాయిదాలు పడుతూ ఉన్నట్టయితే అటువంటి సమస్యలు, అసలు సమస్య ఏంటి, ఎందుకు పరిష్కారాలు దొరకటలేదు, ఇటువంటివి ఆలోచించుకొని మళ్ళీ ఆ దిశగా ఆలోచిస్తే మంచి పరిష్కారం దొరుకుతుంది. శని వక్రీకరణ సమయంలో పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు ప్రజా సంబంధాల ఉద్యోగాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ఇక వీరు చేయవలసిన దేవతారాధన: శనికి శనివారం తైలాభిషేకాలు చేయించాలి. శని బీజమంత్రం పఠించాలి. అంతేకాదు ఆంజనేయ స్వామి వారిని ఆరాధించాలి. వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించాలి. పెద్దలకి, అదేవిధంగా వృద్ధులు, వికలాంగులు, పేదవారికి సహాయం చేయాలి. శనివారం నియమాలు పాటించాలి. ఈ విధమైన పరిహారాలు చేస్తే శుభ ఫలితాలు అందుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.